చిలకమ్మ అయితే భోజనం తినకుండా అలా పెద్దమ్మ పెదనాన్న సీను కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న గంగవ్వ అయితే రామ్మ చిలకమ్మ భోజనం చేద్దు కానీ అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. అయినా సరే అక్కడ ఉన్న దివ్య లేదు అమ్మ, నేను ఇప్పుడు భోజనం చెయ్యను, నన్ను పెద్దమ్మ పెదనాన్న ఎప్పుడు వస్తారు, సీను ఎప్పుడు వస్తాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న గంగవ్వ అయితే వాళ్ళు వస్తారులే, ముందు టైం అవుతుంది కదమ్మా, నువ్వు భోజనం చెయ్యిరా అని చెప్పి అన్నం తీసుకొని వస్తుంది. అయినా సరే దివ్య నేను తినను బామ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న బామ్మ ఇలా అంటూ ఉంటుంది, నీకు అన్నం తింటే నేను కథ చెప్తానని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో దివ్య అయితే అవునా కథ చెప్తావా, సరే అయితే నేను బువ్వ తింటాను, నాకు ముందు కథ చెప్పు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న గంగవ్వ అయితే కథ చెప్తూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దివ్య అయితే నేను కథ వింటూ ఉంటాను, నువ్వు భోజనం పెట్టు అని అంటూ ఉంది. అలా వాళ్ళిద్దరూ అయితే కథలు చెప్పుకుంటూ భోజనం తింటూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న గంగవ్వ అయితే ఈ పిల్ల ఉత్తి అమాయకురాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న దివ్య అయితే బామ్మ చెప్పిన కథ విని నవ్వుతూ ఉంటుంది. ఇక దివ్య అలా ఆ కథను వింటూ అయితే ఆవిడ ఆ నూతిలో పడిపోతుందా అని చెప్పి అంటే, నేను సీను వస్తే అడుగుతాను, సీను మొత్తం అంతా కూడా చెప్తాడు, నాకు సీనుయే అన్నీ చూసుకుంటాడని చెప్పి దివ్య గంగవ్వతో అంటుంది. అది విని గంగవ్వ అలా చూస్తూ ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.